ఏలూరు జిల్లాలో కోతుల బెడద తారాస్థాయికి చేరింది. నూజివీడు మచిలీపట్నం ప్రధాన రహదారిపై వచ్చిపోయే వ్యక్తులపై దాడికి తెగబడుతున్నాయి కోతులు. మోర్సపూడి గ్రామంలో కోరం ప్రభాకర్ అనే వ్యక్తి 2 వీలర్ మీద వస్తూ ఉండగా ఈ ఉదయం కోతుల మంద దాడి చేసింది. తమ పాపను ఉదయం స్కూల్లో దించి తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా అతని ద్విచక్ర వాహనంపై దాడి చేశాయి. హైవేపై దట్టంగా పొగమంచు కప్పేయడంతో తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని గంటకు పైగా గ్రామస్తులు ఎవరూ గుర్తించలేదు. తర్వాత గాయపడిన ప్రభాకర్ను గుర్తించిన స్థానికులు నూజివీడు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇప్పటికైనా కోతుల మందను అడవిలో వదిలేయాలని అధికారులను కోరుతున్నారు ప్రజలు. అనే వ్యక్తి తన కూతుర్ని నూజివీడులో దించి తిరిగి ప్రయాణం కొత్తపల్లి వెళ్తుంటే జావరకుంట మర్సపూడి మధ్యలో చెరువు దగ్గర కోతుల మంద పోట్లాడుకొని ఇతను బండి మీద వస్తున్న ప్రయాగం మీద పడి దీంతో అతను తీవ్రంగా గాయాల పాలైపోయి కాలు ఇరిగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి తోడు పొగమంచి ఈ రోజున తోడైంది. ఈ ప్రాంతంలో మొక్కజొన్న, పామాయిలు, మామిడి తోటల మీద కోతులు ఉంటున్నాయి. దీన్ని నివారించే దాంట్లో అధికారులు ఎవరో సరైన రీతిలో